పాకిస్తాన్ ఆర్మీ మీద బలూచిస్తాన్ పంజా విసిరిందట. అక్కడ ఆ బలూచిస్తాన్ వాళ్ళు మాకు సపరేట్ దేశం కావాలని వాళ్ళ సైన్యం వాళ్ళు కొట్లాడుతున్నారు. పాకిస్తాన్ సైన్యంపై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ విరుచుకుపడుతున్నది. ఈ దాడుల్లో ఒక మహిళ సూసైడ్ బాంబర్లు పాల్గొంటున్నారట. మహిళలే సూసైడ్ బాంబర్లుగా పాల్గొంటున్నారట, అంటే ఆత్మాహుతి దళాలు. గత 40 గంటల్లో పాకిస్తాన్ ఆర్మీ, పోలీస్, ఫ్రాంటియర్ కోర్కు చెందిన 200 మందిని హతమార్చిరట. పాకిస్తాన్లో మహిళలే ఆత్మాహుతి ఇదట. అంటే వాళ్ళ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ మాకు ప్రత్యేక ప్రత్యేకంగా మమ్మల్ని డివైడ్ చేయండి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. పెద్ద యుద్ధం నడుస్తున్నది. ఈ మహిళలట, వీళ్ళు మహిళలే సూసైడ్ బాంబర్లట. భీకర దాడులు జరిపిన మహిళా సూసైడ్ బాంబర్లు 40 గంటల్లో 200 మందికి పైగా అక్కడున్న సైనికులను చంపేసిరట. లిబరేషన్ హెరోఫ్ పేరుతో పాక్ జవాన్ల స్థావరాల మీద దాడి. 2 మహిళా సూసైడ్ బాంబర్లు సహా 18 మంది రెబల్స్ కూడా చనిపోయారట. పాకిస్తాన్ అంటుంది 177 మందిని చంపినమంటుంది. పాకిస్తాన్ సైన్యానికి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ పంజా విసిరింది. 3 రోజులుగా సూసైడ్ దాడులు, బాంబు దాడులు చేస్తూ సైనికులపై విరుచుకుపడుతోంది. ఆపరేషన్ హెరోఫ్ పేరుతో చేపట్టిన ఈ దాడుల్లో మహిళా సూసైడ్ బాంబర్లు పాల్గొన్నారు. జనవరి 31 నుంచి 40 గంటల్లో తాము జరిపిన దాడులకు పాకిస్తాన్ ఆర్మీ, పోలీస్, ఫ్రాంటియర్ కోర్కు చెందిన 200 మందికి పైగా చనిపోయారు. క్వెట్టా, నోష్కి, మస్తుంగ్, కలాట్, ఖరాన్, పంజ్గూర్, గ్వాదర్, పస్ని, తుర్బత్, కేచ్, అవారన్ వంటి 12 నుంచి 14 జిల్లాల్లోని ఆర్మీ స్థావరాలు, పోలీస్ స్టేషన్లు, ఐఎస్ఏ హెడ్ క్వార్టర్లు, ఎఫ్సి క్యాంపులు, ప్రిజన్లు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులపై ఒకేసారి ఈ సూసైడ్ బాంబులు, గన్ అటాక్లు, ఐఈడి దాడులు జరిపిరట. తమ దాడుల్లో 200 మందికి పైగా చనిపోతే మరో 17 మంది ఆఫీసర్లను బందీలుగా తీసుకున్నాం. ఈ దాడుల్లో మహిళా ఫైటర్లట. బిఎల్ఏ మహిళా సూసైడ్ బాంబర్లు ఈ దాడుల్లో కీలక పాత్ర పోషించారు. మజీద్ బ్రిగేడ్కు చెందిన అసీఫా మెంగల్ 24 సంవత్సరాలట. నోష్కీలోని ఐఎస్ఏ హెడ్ క్వార్టర్స్ పైన వెహికల్ ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైస్తో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డదట. ఈ దాడిలో అసీఫాతో పాటు చాలామంది ఆర్మీ సిబ్బంది చనిపోయారు. గ్వాదర్ ఫ్రంట్కు చెందిన మరో మహిళ హవా బలోచ్ కూడా పాక్ ఆర్మీ సిబ్బందిపై దాడి చేసింది. హవా తన మరణానికి 12 గంటల ముందు రికార్డ్ చేసిన ఒక వీడియోను బిఎల్ఏ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. పాకిస్తాన్ మంత్రి ఖవాజా ఆసిఫ్ ప్రకారం ఆర్మీపై జరిగిన 2 దాడుల్లో మహిళలు పాల్గొన్నారట. ఇట్లా ఈ మహిళలు సూసైడ్ బాంబర్లుగా వాళ్ళు ప్రాణాలు కోల్పోతూ 100 మందిని చంపుతున్నారట పాకిస్తాన్.